అరుదైన వ్యాధితో ప్రాణాల మీద ఆశలు కోల్పోయిన ఇద్దరు బాలలకు నిమ్స్ వైద్యులు పునర్జన్మనిచ్చారు. అధిక ఎలక్ట్రోశక్తి చేరి గుండె కొట్టుకునే వేగం పెరిగి ఇద్దరికి ప్రాణాపాయ స్థితికి వచ్చింది. ఖమ్మం, హైదరాబాద్ కు చెందిన ఇద్దరు బాలలకు రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ పద్ధతిలో చికిత్స అందించి వారి ప్రాణాలను కాపాడారు నిమ్స్ డాక్టర్లు. ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేశామని తెలిపారు నిమ్స్ వైద్యులు. ప్రభుత్వ హాస్పిటల్లో ఇలాంటి చికిత్స మొదటిసారి జరిగిందంటున్నారు డాక్టర్లు. గుండెదడ ఈ మధ్య చిన్న పెద్ద తేడా లేకుండా అందర్నీ కలవరపెడుతోంది. అయితే కేసుల సంఖ్య పెద్దవారిలోనే ఎక్కువగా ఉంటున్నాయి. కానీ ఖమ్మం జిల్లాకు చెందిన 15 ఏళ్ల అబ్బాయి ఏడాదిన్నరగా తీవ్రమైన గుండెదడతో బాధపడుతున్నాడు. కొంచెం పరిగెత్తినా, ఆయాసపడినా గుండె వేగం అధికమై చెమటలు పట్టి టెన్షన్ పెరిగిపోతోంది. ఎన్ని హాస్పిటల్స్ కు తిరిగినా సమస్య పరిష్కారం కాకపోవడంతో నిమ్స్ హాస్పిటల్ కు తీసుకొచ్చారు తల్లిదండ్రులు. పేషెంట్ కు పరీక్షలు చేసిన వైద్యులు గుండె, కాలేయం లాంటి మెయిన్ ఆర్గాన్స్ అన్ని రివర్స్ ఉన్నాయని గుర్తించారు. అంటే ఎడమకు ఉండాల్సిన గుండె కుడివైపుకి ఉంది. గుండెదడకు WPW సిండ్రోమ్ అనే వ్యాధి కారణమన్నారు డాక్టర్లు. రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ద్వారా గుండెదడను పెంచుతున్న ఎలక్ట్రో సర్క్యూట్స్ ను బర్న్ చేసి జబ్బును నయం చేశామన్నారు డాక్టర్లు. సూప్రా వెంట్రుకులర్ టకికార్డియా అంటారు. పెరాక్సిస్మల్ సూప్రా వెంట్రుకులర్ టకికార్డియా అంటే గుండె సడన్గా తీవ్రంగా స్పందిస్తూ మామూలుగా 70 కొట్టుకున్నటువంటి గుండె 200, 250 వరకు స్పీడ్గా కొట్టుకోవడం మొదలు పెడితే గుండె నుంచి వచ్చేటువంటి రక్త ప్రసారం అనేది పూర్తిగా తగ్గిపోతుంది. ఎప్పుడైతే గుండె నుంచి రక్త ప్రసారం పూర్తిగా తగ్గిపోతుందో పేషెంట్కు ఆయాసం రావడం, కళ్ళు తిరగడం, ఎందుకంటే మెదడుకు సరైనటువంటి రక్త సరఫరా అందదు, చెమటలు పట్టడం, బీపీ లో అయిపోవడం, దీనిలన్నిటి వల్ల స్పృహ లేకుండా పడిపోవడం కూడా జరగచ్చు. సో దీనిలన్నిటికీ గుండెలో అబ్నార్మల్ ఎలక్ట్రిసిటీ సర్క్యూట్ ఫామ్ కావడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. చిన్న వయసులోనే ఒక రకమైనటువంటి అబ్నార్మల్ ఎలక్ట్రిసిటీ జనరేషన్ ఒకరిలో, అబ్నార్మల్ ఎలక్ట్రిసిటీ కండక్షన్ ఒకరిలో, ఇలాంటి రేర్ ఫినామినాలు ఇంత చిన్న వయసులో చేయడం కూడా చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది మిగతా సెంటర్స్లో కూడా. హైదరాబాద్లో స్థిరపడిన 14 ఏళ్ల మరో బాలుడు కూడా తీవ్రమైన గుండెదడతో బాధపడుతున్నాడు. 4 నెలల్లోనే 25 సార్లు గుండె వేగం పెరగడాన్ని తల్లిదండ్రులు గమనించారు. ఎన్నో ఆసుపత్రులు తిరిగిన తర్వాత నిమ్స్కు తీసుకొచ్చారు కుటుంబ సభ్యులు. ఈపీ స్టడీ చేసిన తర్వాత గుండెలో ఎడమవైపు అబ్నార్మల్ ఎక్స్ట్రా ఎలక్ట్రిసిటీ జనరేట్ అయ్యి గుండె కొట్టుకునే వేగం పెరుగుతుందని గుర్తించారు. 3D మ్యాపింగ్, రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ద్వారా ఎక్స్ట్రా ఎనర్జీని బర్న్ చేసి గుండె సాధారణంగా కొట్టుకునేలా చేశామన్నారు నిమ్స్ డాక్టర్లు. కార్పొరేట్ హాస్పిటల్లో 5 లక్షలకు పైనే ఖర్చయ్యే వైద్యాన్ని నిమ్స్ లో ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చికిత్స అందించామన్నారు. నాన్ ఇన్వేజివ్ కట్ అనేది ఏముండదు. తొడలోను మెడలో నుంచి గుండె రక్తనాళాల ద్వారా ఎలక్ట్రోడ్కి ఎదురు పంపించి ఈ అబ్నార్మల్ ఎలక్ట్రిసిటీని ఎక్కడ జనరేట్ అవుతుంది, ఎక్కడ ప్రసారం అవుతుంది, దానిని మనము ఐడెంటిఫై చేసి ఈ రేడియో ఫ్రీక్వెన్సీ ఎనర్జీ డెలివరీ చేసి తగిన మోతాదులో ఫర్ బ్రీఫ్ సెకండ్స్లోనే, ఎక్కువసేపు కూడా ఇవ్వకూడదు, ఫ్యూ సెకండ్స్ వాట్స్లో మెజర్ చేస్తాం. పెద్దవాళ్ళు అయితే 40 వాట్స్ ఎనర్జీ ఇస్తాం, చిన్నపిల్లలు అయితే 10, 20 అలాగా స్లోగా స్టెప్అప్ చేసుకుంటూ అవసరమైతే పెద్ద ఎనర్జీ పోతాం కదా, చిన్నపిల్లల్లో 20, 30 వాట్స్ కన్నా ఎక్కువ పోం. గుండె వేగం అవస్థను చూసి బతుకుతాడో లేదోనని ఆందోళన చెందామన్నారు బాలుర తల్లిదండ్రులు. అయితే నిమ్స్ వైద్యులు ఆరోగ్యశ్రీ కింద ఉచిత చికిత్స అందించి ప్రాణాలు కాపాడారని సంతోషం వ్యక్తం చేశారు వారి పేరెంట్స్. నిమ్స్ హాస్పిటల్ కు రావడంతోనే తమ పిల్లలు దక్కారని చెప్పారు. పిల్లలకు పునర్జన్మ ఇచ్చిన నిమ్స్ వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు తల్లిదండ్రులు. మా బాబు గత 6 నెలల నుంచి చాలా గుండెదడగా బాధపడుతుండు. మేము ఫస్ట్ గాంధీలో అడ్మిట్ అయ్యాము. హాస్టల్లో వచ్చింది, గురుకుల హాస్టల్లో వస్తే వాళ్ళు చెప్తే ఇన్ఫామ్ చేస్తే ఎక్కడ పట్టలేదు. తర్వాత ప్రైవేట్ హాస్పిటల్లో అడిగితే 6 నుంచి 10 లక్షల దాకా అయితే అన్నారండి. మాకు అంత స్తోమత లేదు. మేము తర్వాత అక్కడే చెప్పారు నిమ్స్లో స్పెషలిస్ట్ అని. అయితే సార్ దగ్గర సాయి సతీష్ సార్ నిమ్స్లో ఉంటారు, అక్కడికి రండి కలవండి అంటే ఇప్పటికీ మా బాబుకి 6 నెలల నుంచి 30 సార్లు వచ్చిందండి. మేము మా బాబుని ఇక్కడికి తీసుకొచ్చాము. సార్ మాకు మస్తు హెల్ప్ చేసిండండి. మేమైతే కొన్నిసార్లు హోప్ కూడా వదులుకున్నాము. నైట్ టైంలో ఎప్పుడంటే అప్పుడు 9కే స్టార్ట్ అయ్యేది, 12 వరకు ఉండేది సార్. అప్పుడు సార్ మాకు చెప్పాడు, ఏం కాదమ్మా, ఏం బాధపడకు, 30 సార్లు వచ్చినా ఏం కాదు, ఎన్నిసార్లు వచ్చినా ఏం కాదు, ఇంజెక్షన్ వేస్తే తగ్గిపోతుంది. కార్పొరేట్ హాస్పిటల్లో చూపించాం సార్, వాళ్ళు మాకు చేతకాదని చెప్పారు. మేము కిమ్స్ ఫంక్షన్కి వస్తే ఆయన 2-3 సార్లు తిప్పారు. ఇట్లా ఆంధ్రాలో వేరే అడిగాం సార్, అడిగితే సార్ పేరు చెప్పారు, నిమ్స్లో చేస్తారు సాయి సతీష్ సార్ అని. ఇక్కడికి వచ్చాము. మళ్ళీ సార్ కాడికి వచ్చి ఒక 2వ అడ్మినే చేయించామండి. బయట చాలా తిరిగాం సార్, ప్రాబ్లం చాలా 5-6 గంటలు ఉంటుంది నొప్పి. అది చెప్పుకునేది కాదు, చూస్తే బాగుంటుంది, వీడియో చూపినా చూపిస్తా, చాలా నరకం ఉంటుంది. అది సార్ దేవుళ్ళ లెక్క ఆరోగ్యశ్రీలో చేయించారు.
మేము యూట్యూబ్లో కూడా చూసాం సార్ గురించి. ఒక మా ఊరు ఆయన కూడా హార్ట్ ఆపరేషన్ చేశారు, చాలా మంచి చేశారు. ఇప్పుడు నొప్పి లేదు. ఒక 12 రోజులు అయిందండి మేము హాస్పిటల్లో ఉండి. సారు ఏ టైం 2 టైంలో మంచిగా చూస్తున్నారు. నిమ్స్లో క్యాత్ ల్యాబ్ ఏర్పాటు చేస్తే ఇలాంటి అరుదైన జబ్బులకు చికిత్స చేసి మరింత మంది ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుందన్నారు డాక్టర్లు.